తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం షిరిడీలోని ఖండోబా దేవాలయంలో ట్రస్ట్ మరియు దాతల సహకారంతో షిరిడీలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం షిరిడీలోని ఖండోబా దేవాలయంలో ట్రస్ట్ మరియు దాతల సహకారంతో షిరిడీలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ మహా కార్యక్రమం కోసం ట్రస్ట్ తరపున సభ్యులు సేవకులు 108 మందిమి 2 రోజుల ముందుగానే షిరిడీకి తరలి వెళ్లినట్లు పేర్కొన్నారు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ సనాతన ధర్మంలో భాగంగా ప్రతి సంవత్సరం షిరిడీలో అన్నదాన సేవ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా నిత్య పేద ప్రజలకు, విద్యార్థులకు, భక్తులకు, మారుమూల దళిత, గిరిజన, బలహీన, వెనుకబడిన తరగతుల వారికి అన్నదానం, చలికాలంలో దుప్పట్లు పంపిణీ వంటి సహాయ సహకారాలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అన్నదానం అనంతరం బాయిజమ్మ నివాస గృహం సందర్శించి షిరిడీ సాయి మహిమలు, బోధనలు సేవ ట్రస్ట్ వారికి చూపించడం జరిగింది. మా ట్రస్టుకు మార్గదర్శకం షిరిడీ సాయిబాబా వారి బోధనలు, సేవా కార్యక్రమాలు బాయిజమ్మ సేవా ట్రస్టుకు మార్గదర్శకమని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. సద్గురువు సాయిబాబాకే ఆకలి తీర్చి ఎంతో పుణ్యం గడిచిన బాయిజమ్మ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసిన అన్నదానంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే భాగ్యం దక్కడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు నల్ల శ్రీనివాస్, దుర్గం మారుతి, సేవకులు శ్రీనివాస్, దీపక్, ప్రశాంత్, నాగేష్, షిరిడి ఖండోబా దేవాలయ నిర్వాహకులు ఆదర్శ, చౌహాన్, ప్రకాష్, కోప్రా, సందీప్, మనోహర్, నగిరి, శ్రీ అజయ్ మనోహర్, నగిరే, దీపక్ మనోహర్, నగిరి, అమూల్ ఖండోబా, నీలేష్, కోతే, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ సాయిరామ్. ఈరోజు షిరిడీలోని ఖండోబా దేవాలయం వద్ద భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు ఈరోజు ట్రస్ట్ యొక్క 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు షిరిడీలోని ఖండోబా దేవాలయం వద్ద షిరిడీ గ్రామంలో ఉన్నటువంటి అన్నార్థులకు, భక్తులకు, ప్రజలకు, సేవలకు, దేవాదాయ సిబ్బందికి, ఖండోబా దేవాలయ నిర్వహణ కమిటీ వారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి బాటసారులకు, అన్నార్థులకు అందరికీ ఈరోజు ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే దానధర్మ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందో ఆ సంకల్పంతో ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపరచాలనే సంకల్పంతో సేవే మార్గం, సేవే లక్ష్యంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని అదే మార్గంతో అన్నపూర్ణ దేవిని
ఈ సృష్టిలో భగవంతుడు ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆకలి దప్పిక తీర్చే సంకల్పంతో సేవా కార్యక్రమాలు, విద్యా సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా కూడా తనదైన శైలిలో బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఏకైక సేవా సంస్థ బాయిజమ్మ సాయి సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి నిత్యం సేవా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. జాగ్రత్త పట్టండి ప్లేట్లు కింద పట్టుకోండి. వచ్చి అన్నదానం చేస్తున్నాం. ఫోటో తీసుకుందాం. వేసుకోమ్మా, మీటింగ్ తీసుకో. కొంచెం కొంచెం వేయాలి, కొంచెం అడుగుతారులే. లక్ష్మీనారాయణ భాయ్, ఇది కరెక్ట్ కాదే. మనం నువ్వు బాగా నువ్వు పల్లెల్లో ఒకటే చెప్పి ఆయన మిమ్మల్ని ఆయన इधर इधर लाइन में काका जी लाइन में हाँ